హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజు నేను మనకి కిచెన్లో చాలా మనీ సేవింగ్ అండ్ టైం సేవింగ్ బాగా యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా యూస్ఫుల్ టిప్స్ ఇవి అండ్ తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అండ్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన టిప్స్ అండి. అండ్ ఈజీ వేలో కిచెన్ టిప్స్ అనేవి చూపిస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో చీమల సమస్య అండి. మనం కంటైనర్స్లో పప్పు అండ్ షుగర్ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు ఒకదానితో ఒకటి టచ్ అయ్యి చీమలు మొత్తం పట్టేస్తాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలంటే అలా సర్దుకున్న ఆ కంటైనర్స్ దగ్గర కర్పూరం బిళ్ళలు అనేవి పెట్టుకోవడం వల్ల చీమల నుంచి విముక్తి అనేది పొందవచ్చు. అండ్ సెకండ్ టిప్ వచ్చి మనం పాలు మరిగించేటప్పుడు బాగా పొంగుతూ మన కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ మొత్తం అవుతాయి కదా, మొత్తం పొంగిపోతుంది కదా గ్యాస్ మొత్తం, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలా పొంగకుండా ఉండాలంటే మనము పొంగేటప్పుడు ఆ దాంట్లో ఒక గరిటె పెట్టుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించినా సరే అవి పొంగమండి. చూడండి, అసలు మనము నేను హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను, అయినా సరే మనకు అవి పొంగవు, అవి అడ్జస్ట్ అనేది అయిపోతుంది. ఈ టిప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకొని మనం ఏ పని అయినా చేసుకోవచ్చు ఈజీగా అండ్ పొంగవు అండ్ క్లీనింగ్ అవసరం అనేది ఉండదు. థర్డ్ టిప్ వచ్చి మనకి పల్లీలు ఫ్రై చేసేటప్పుడు బాగా మాడిపోతాయి. ఇలా మాడిపోకుండా ఉండాలంటే ఆ పల్లీలు తీసుకునే దాంట్లో కొంచెము వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక గ్యాస్ ఆన్ చేసి పెట్టుకొని పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటే ఆ పొట్టు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలానే బాగా మాడిపోకుండా ఫ్రై అవుతాయి అండ్ కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వదు. చూడండి, నాకు ఇక్కడ బాగా ఫ్రై అయిపోయి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం చల్లగా అయ్యేసరికి ఇలా మనం ప్రెస్ చేస్తే మొత్తం తొక్క అనేది ఊడిపోతుంది. అప్పుడు మనం ఒక గరిటె తీసుకొని జాలి గరిటె తీసుకొని ఇలా మనం చేసుకుంటే పల్లీలన్నీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవి స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈజీ వేలో కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి మనకి విండోస్ లేని కిచెన్స్ అంటే ఓపెన్ కిచెన్స్ లేని వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. చీకటిగా ఉండే కిచెన్స్కి ఫ్రెష్నెస్ అండ్ బ్యాడ్ స్మెల్ పోవాలంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే లెమన్స్ని తొక్కల్ని గ్యాస్ పైన పెట్టి బాగా కాల్చడం వల్ల అవేంటంటే దాంట్లో వచ్చే ఫ్రెష్నెస్ అనేది మనకి మంచిగా ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి మనకి చపాతీ చేసేటప్పుడు కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కింద కాటన్ లేదా ఏదైనా పేపర్ వేసుకుని చపాతీ చేసుకోవడం వల్ల మనకి కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటుంది అండ్ క్లీన్ చేసే పని కూడా ఉండదు. ఇలా చపాతీ చేశాక ఆ పడే పిండి మొత్తాన్ని ఆ పేపర్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్గా క్లీనింగ్ అనేది అవసరం అనేది ఉండొచ్చు. సరే కదా, దీన్ని ఇలా క్లీన్ చేసుకొని పేపర్లో ఉండే పిండిని మళ్ళీ ప్లేట్లో వేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది అండ్ క్లీనింగ్ కాస్త తగ్గిస్తుంది కూడాను. చూసారు కదా ఇక్కడ నాకు కౌంటర్ టాప్ అనేది ఎంత క్లీన్గా ఉందో. నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా ఉంటాయి కదా, బూస్ట్ అని, హార్లిక్స్ అని, బాదం మిల్క్ మిక్స్ ఇలా ఏమున్నా సరే ఇవి గట్టి పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం షాప్లో ఎలా తీసుకొస్తామో అలానే ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇలా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు ఏమి కాకుండా మంచిగా ఉంటాయి అండ్ మీరు ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేయండి. మనకి మంచిగా ఏవి మనీ సేవింగ్ ఉండాలి అంటే మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. చాలా యూస్ఫుల్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం లెమన్ కట్ చేసిన తర్వాత ఆ పీస్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ పీస్ 1 weekలో ఎండిపోతుంది. అలా కాకుండా ఆ పీస్ని మనము వాడేసిన ఉంటుంది కదా మరో పీస్ని ఇలా 2 టచ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు అవి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.